ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ 2025 సంవత్సరంలో 4 మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి. సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ 2 ప్లానెట్స్ మారుతుంటాయి. కానీ సమ్ టైమ్స్ 2 ఛాయాగ్రహాలు 2 మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు. దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మారకముందు ఎటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు, అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ లగ్నమే చాలా ప్రధానం రాశి కంటే కూడా. సరే, అయితే ఇక్కడ మేష లగ్నానికి ఈ రాహువు, కేతువు, శని గురువులు ఎలా మారనున్నారు, ఎప్పటి వరకు ఉంది చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఈ 2025 మనకి సహజంగా చూసుకుంటే ఉగాదిదే చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది ప్లానింగ్ కోసం జనవరి టు డిసెంబర్ ఎలా ఉందని అడుగుతూ ఉన్నారు ప్రతిసారి కూడా, అందుకని చేయడం జరుగుతుంది. మనదైతే ఉగాది మెయిన్గా చూసుకుంటే ఇది ఆంగ్ల సంబంధించినటువంటిది. అయితే ఈ 2025 సంవత్సరానికి 9 అవుతుంది. అదేవిధంగా మనకి కాస్త క్రోధినామ సంవత్సరం నడుస్తుంది కాబట్టి కొంచెం మే వరకు అనవసరమైన ఘర్షణల జోలికి వెళ్ళకండి. ఫస్ట్ అది ఏ లగ్నం ఏ రాశి వారైనా సరే. ఇక ముఖ్యంగా మేషం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం గురువు లగ్నంలో ఉన్నాడు. ఈ లగ్నంలో గురువు మీకు మే 15వ తేదీ వరకు ఉంటాడు. మే 15 వరకు ఉన్నటువంటి గురువు మీకు పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలు కుదిరేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ మే 15 దాటిన తర్వాత వ్యాపారపరమైనటువంటి లాభాలు అద్భుతంగా ఇస్తాడు. అక్కడ అంటే చాలా బాగా వ్యాపారపరంగా బాగా కలిసి రావడము ఇటువంటివి బ్రహ్మాండంగా జరుగుతాయి. అదేవిధంగా మీ యొక్క ప్లానింగ్ ద్వారా ఒక మంచి యోగం కలగడము, లేదా తండ్రి మూలంగా కొంత భాగ్యం ఓపెన్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకుంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా మీకు మనం చూసుకునేది మాత్రం ఉగాది నుంచే చూసుకోవాలి. కాకపోతే ఇందులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక ప్లానింగ్ కోసం 4 గ్రహాలు మారుతున్నాయి కాబట్టి మీకు ప్రస్తుతం 12వ స్థానంలో కేతు ఉన్నందుకు మే 30 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని, ఖర్చులు పెట్టేటువంటి విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరియు మీ యొక్క తండ్రి గారు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఎప్పుడైతే మీకు ఈ కేతువు మారి లాభంలోకి వెళ్తాడో తులాలగ్నం వారికి, అక్కడి నుంచి వ్యాపార సంబంధించిన విషయంలో బాగానే ఉంటుంది, డోంట్ వరీ. అదేవిధంగా ఈ రాహు 6లో ఉన్న రాహు మే 30 వరకు శత్రువుపై జయాన్ని ఇస్తున్నాడు. 6 నుంచి 5లోకి ఎప్పుడైతే తులాలగ్నం వారికి వస్తారో మే 30 నుంచి, అక్కడి నుంచి సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో, యానిమేషన్ ఫీల్డ్స్లో, రాజకీయ నాయకులకి మంచిది 5లోకి వచ్చే రాహు. కాకపోతే ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్కి, ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం, రకరకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటారు, అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు శని గురువుల యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే శని 6లోకి వెళ్తున్నాడు తులాలగ్నం వారికి, చాలా మంచిది. అది ముఖ్యంగా ఏంటంటే కొంత భాగ్యం ఓపెన్ అవుతుంది చెప్పాలంటే. అంటే అంతకుముందు వరకు ఎక్కువ విపరీతమైన ఆలోచనలతో స్ట్రెస్ అయిపోయినటువంటి మీ యొక్క లైఫ్ కొంత రిలీఫ్ వస్తుంది. ఇక ఇదే గురువు 8లో ఇప్పుడు ప్రజెంట్ వక్రించున్నాడు. వక్రించున్నందుకు కొంతవరకు మీకు
గురుబలాన్ని ఇస్తున్నప్పటికీ ఎప్పుడైతే మీకు 9వ స్థానంలోకి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి 2025వ సంవత్సరంలో, ఇక్కడ మాత్రం కొంచెం 9లో ఉన్నప్పుడు అక్కడ కూడా గురుబలం ఇస్తాడు. కానీ ఈ లగ్నానికి పాపైనందుకు కమ్యూనికేషన్స్ విషయంలో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికి ఇచ్చాము లేకపోతే ఇస్తున్నాము, ఇవి ఎక్కడో మిస్కమ్యూనికేట్ అవుతాయి, లేదా గురువులతో అనవసరమైన శత్రుత్వాలు పెరిగేలా చేస్తుంది. ఎంతైనా 3, 6 అధిపతి కాబట్టి 9లో ఉన్నాడు కాబట్టి అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. గురువులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాల బాగుంటుంది. ఈ 4 గ్రహాల మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటివి ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మీనంలోకి వస్తాడో, ఇక్కడ కొంతవరకు గతంలో మనకి ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్య అంటే కొంచెం కోవిడ్ అంతా విపరీతమైన అన్నీ బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మీనంలో ఉన్నంతకాలం. అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని విషయాల్లో, ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 2025 శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే ఆ రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది. అదేవిధంగా కేతువు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో 2025 సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి, లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని చూడండి, వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సడన్గా ఏదైనా ఒక అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం, ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు. కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి, అటువంటి యోగాలు ఇస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మీనంలోని మేషంలోని 5 సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి. ఆంజనేయ స్వామిదో, అమ్మవారిదో, విష్ణువుదో, శివుడిదో ఏదో ఒకటి, ఓం నమ శివాయ అనుకోండి, రోజు 1 గంట సేపు ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి, లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి. ఎందుకంటే ఈ మీనంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్, అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్, డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు, లేకపోతే అంటే 2025 ఇంకా రాకముందే, ఎందుకంటే 2025కి అధిపతి కుజుడు అవుతాడు. ఎందుకంటే 9 నెంబర్ అది. కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం నడుస్తున్నందుకు 2025 ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు, ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది, మీకు మంచి యోగాలు ఉన్నాయి, మంచి ధనయోగాలు ఉన్నాయి, లక్ష్మీ యోగాలు, సరస్వతి యోగాలు, అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం. అదేవిధంగా మీకు నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఉంటాయి. గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం 5% పనిచేస్తాయి. ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి, ఈ లగ్నం వాళ్ళకి అని చెప్తుంటాం, అదొక 10 to 15% పనిచేస్తుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, మీకు అందరూ కూడా కేతువు బుధరాశుల్లో సంచరిస్తుంది కాబట్టి మే 30 వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి, అప్పు ఇవ్వండి. ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా. ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్, టైము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మేషం తీసుకున్నప్పుడు శని 12లోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం. కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు, కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, నైట్ నిద్రపోకుండా చాలామంది చూడండి నైట్ అంతా మేలుకొని పగలపూట నిద్రపోతుంటారు. ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్థాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో. అంటే
ఈ గోచార శని మీనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా. నైట్ టైం మేలుకుగా ఉండడం, నైట్ టైం తిరగడం, పగలంతా నిద్రపోవడం, ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి. ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మీనంలో చూపిస్తాడు. అదేవిధంగా శని మీనంలో మేషంలో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక 1.5 year బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం. కుంభంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్, ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని. అది మనకు 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు. అక్కడి నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా. ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే శని మేషంలోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం. అయితే దీంతో పాటు కొంచెం చూడండి, మనకి వైదికమైనటువంటివి కాకుండా అవైదికమైనటువంటి పూజలు, అవైదికమైనటువంటి వాటిపై ఆకర్షితులు అవుతూ ఉంటారు. అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం. ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి. అలా గనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.